జగన్ కావాలా చంద్రబాబు కావాలా 2024లో? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? ఆయన ఫ్యూచర్ బాగుంటుందండి. ఆయన వస్తే పిల్లల ఫ్యూచర్ కానీ మా ఫ్యూచర్ కానీ అంత బాగుంటుంది. జగన్ వచ్చిన తర్వాత బాగాలేదా? బాగాలేదండి. ఎందుకు? అందరిని సోమరపోతం చేశాడండి. సోమరపోతం చేశాడు అందరినీ. మా పిల్లలు 5 సంవత్సరాల నాడు బయటకు వచ్చారు చదువుకుని. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అందరూ బెంగళూరు హైదరాబాద్ వెళ్తున్నారు ఉద్యోగాలు లేక. కొంతమంది విదేశాలు వెళ్ళడానికి అప్పులు చేసి విదేశాలు పంపిస్తున్నారండి. పిల్లలకు భవిష్యత్తు నాశనం చేసేసాడు బాగా. అది వరకు బాగుండేది. చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాలు ఉన్నట్టయితే కంపెనీలు వచ్చాయి, మా పిల్లలు ఇళ్ళ దగ్గర నుంచే జాబులు చేసుకునేవాళ్ళు, మా భవిష్యత్తు బాగుండేది. జగన్ వచ్చాక అంత సర్వనాశనం చేశాడు. 30,000 వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడండి 30,000 వెనక్కి వెళ్తుంది. వినకుండా వీళ్ళందరూ ఇట్లా చేశారు. మరి ఇక్కడ బాపట్లలో చూసుకుంటే వేగేష్ నరేంద్రవరం కావాలా, కోన రఘుపతి కావాలి ఇప్పుడు ఎమ్మెల్యేగా? చంద్రబాబు గారే గారు. ఎందుకు? ఆయన పదవి లేకుండానే 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వాటర్ కానీ, పిల్లలకి నోట్ పుస్తకాలు కానీ, మళ్ళీ చాలా చేస్తున్నారండి. గుళ్ళకి కానీ, చర్చిలకు కానీ, మసీదులకు కానీ ఎవరే అవసరం ఉండి వెళ్ళినా సరే ఆయన ముందుండి ఆయన తగ్గ సాయం చేసి ఫ్యాక్టరీలు పెట్టి, కంపెనీలు పెట్టి ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తెచ్చారండి. ఆయన మా ప్రాంతం అభివృద్ధికి ఆయన చాలా దోహదపడుతున్నారండి. ఆయనే కావాలి. పక్కా గెలిపించుకుంటారా మరి? పక్కా బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటారు. ఏ గ్రామం నుంచి? పిట్లవారిపాలెం నుంచి. పిట్లవారం ప్రజలంతా ఇట్లా ఇనివైపోయి ఉన్నారా? అంతా టీడీపీ అని.